9th క్లాస్ ఉపవాచకంలో అయ్యదేవర కాళేశ్వరరావు గారి గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. తెలుగును ప్రేమించి తెలుగుతనాన్ని మనసారా గౌరవించి తెలుగువారి ఔన్నత్యాన్ని జాతీయ స్థాయిలో చాటి చెప్పింది అయ్యదేవర కాళేశ్వరరావు గారు. 1882 జనవరి 22 జన్మించారు. నందిగామ కృష్ణా జిల్లాలో. అయ్యదేవర కాళేశ్వరరావు గారికి 14వ ఏట కంచికర్ల కరణంగారి దగ్గర కరణంగారి అమ్మాయి పింగళి దుర్గాంబతో వివాహం జరిగింది కాళేశ్వరరావు గారికి. 1901లో BAలో బంగారు పథకం వచ్చింది అయ్యదేవర కాళేశ్వరరావు గారికి. మహాత్మా గాంధీ పిలుపుతో సహాయ నిరాకరణ ఉద్యమంలోనికి అడుగుపెట్టారు అయ్యదేవర కాళేశ్వరరావు గారు. 1904, 1905లలో మద్రాసులో కొమ్మర్రాజు లక్ష్మణరావు గారు, దేశరాజు పెదబాపయ్యతో కలిసి దళిత విద్యార్థుల కోసం రాత్రి పాఠశాల నడిపారు అయ్యదేవర కాళేశ్వరరావు గారు. అయితే 1917లో అయ్యదేవర కాళేశ్వరరావు గారి సహాయంతోనే విజయవాడలో ప్రథమ ఆది ఆంధ్ర మహాసభ శ్రీ భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షతన జరిగింది. అయితే తిరుపతిలో తిరువెంగళాచార్యులు గారు వెంకటేశ పత్రికను స్థాపించారు. తిరుపతిలో ఎవరు వెంకటేశ పత్రికను స్థాపించారు అన్నప్పుడు తిరువెంగళాచార్యులుగా గుర్తించండి. ఈ వెంకటేశ పత్రికలో అయ్యదేవర స్వరాజ్య పోరాటానికి అనుగుణంగా వ్యాసాలు రాశారు. అయితే 1908 మార్చి 26న ఈ BO చిదంబరం పిళ్ళై బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు స్వరాజ్య పత్రికలో అరే పిరంగి క్రూర వ్యాఘ్రమ అనే వ్యాసం ప్రకటించారు అయ్యదేవర కాళేశ్వరరావు గారు. గ్రంథాలయోద్యమ విషయంలో అయ్యంకి వెంకటరమణయ్యతో సూరి నరసింహ శాస్త్రితో కలిసి పనిచేశారు అయ్యదేవర కాళేశ్వరరావు గారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 700-800 గ్రామాల్లో గ్రంథాలయాలు స్థాపించారు అయ్యదేవర కాళేశ్వరరావు గారు. వందేమాతర ఉద్యమ కాలం నుండి స్వతంత్రోద్యమంలో అనుబంధం సాగించారు అయ్యదేవర కాళేశ్వరరావు గారు. 1917 నాటి కలకత్తా కాంగ్రెస్ మహాసభలో అఖిల భారత కాంగ్రెస్ సభ్యుడయ్యారు అయ్యదేవర కాళేశ్వరరావు గారు. 1919 రౌలత్ సత్యాగ్రహ యాత్ర సందర్భంగా గాంధీ విజయవాడలో కాళేశ్వరరావు గారి ఇంటికి వచ్చినారు. గాంధీ పిలుపు మేరకు న్యాయవాద వృత్తిని వదిలి సమయమంతా స్వాతంత్ర పోరాటానికి వినియోగించారు అయ్యదేవర కాళేశ్వరరావు గారు. 1921 అఖిల భారత కార్యవర్గ మహాసభలు విజయవాడలో జరిగాయి. అయ్యదేవర కాళేశ్వరరావు గారు సహాయ నిరాకరణ ఉద్యమంలో అరెస్ట్ అయ్యి 1 సంవత్సరం రాజమండ్రి సెంట్రల్ జైల్లో, కడలూరు జైల్లో 1930 శాసనోల్లంఘన ఉద్యమంలో, మచిలీపట్నం సముద్ర తీరంలో ఉప్పు తయారు చేసి క్విట్ ఇండియా ఉద్యమంలో మరోసారి అరెస్ట్ చేశారు. అంటే సముద్ర తీరంలో ఉప్పు తయారు చేసినప్పుడు ఒకసారి అయ్యారు, శాసనోల్లంఘన ఉద్యమంలో 1930లో ఒకసారి, క్విట్ ఇండియా ఉద్యమంలో మరోసారి అరెస్ట్ అయ్యారన్నమాట. అయ్యదేవర కాళేశ్వరరావు గారు 1926, 1937, 1946, 1955 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో విజయవాడ నుంచి పాల్గొని ఘన విజయాలు సాధించారు. ఆంధ్ర రాష్ట్రానికి తొలి సభాపతిగా సేవలందించారు అయ్యదేవర కాళేశ్వరరావు గారు. ఆంధ్ర రాష్ట్రానికి తొలి సభాపతి ఎవరన్నప్పుడు అయ్యదేవర కాళేశ్వరరావు గారు గుర్తించాలి. చైనా జాతీయోద్యమ చరిత్ర, ఈజిప్ట్ చరిత్ర, ఫ్రెంచ్ విప్లవ చరిత్ర, అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్ర మీద మంచి పుస్తకాలు రచించారు అయ్యదేవర కాళేశ్వరరావు గారు. చైనా జాతీయోద్యమ చరిత్ర, ఈజిప్ట్ చరిత్ర, ఫ్రెంచ్ విప్లవ చరిత్ర, అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్ర మీద మంచి పుస్తకాలు రచించారు అయ్యదేవర కాళేశ్వరరావు గారు. అయ్యదేవర కాళేశ్వరరావు గారు జీవిత కథ నవ్యాంధ్రం నా జీవిత కథ. ఆయన జీవిత కథ పేరేంటంటే నవ్యాంధ్రం నా జీవిత కథ అనేది అయ్యదేవర కాళేశ్వరరావు గారి యొక్క జీవిత కథ. 1930లో అయ్యదేవర మున్సిపల్ చైర్మన్గా ఉన్న కాలంలోనే విజయవాడకు విద్యుత్ శక్తి కరెంట్ వచ్చిందంట. 1930లో అయ్యదేవర కాళేశ్వరరావు గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్న కాలంలోనే విజయవాడకి విద్యుత్ శక్తి కరెంట్ వచ్చింది. 1962లో ఫిబ్రవరి 26న కాళేశ్వరరావు గారు మరణించారు. అహింస అనే శీర్షికన చదవండి ఆనందించండి అనే శీర్షికన అహింస అనేది కథ వచ్చింది. దాదా హయత్ గారు రచించారు. పాత్రలు వచ్చేసి చంటి, హరి, జింక నక్క కథ. చంటి అంటే కిరణ్ అన్నమాట ఆవిడ పేరు. అయితే స్కూల్ మానేసి ఇంట్లో ఉండి వాళ్ళ ఫ్రెండ్ మా టీచర్ జింక నక్క కథ చెప్పిందిరా ఈరోజు అనేసి చిన్న కథ, అది బాగుంటుంది, ఒకసారి చదివి చూడండి. ఇక్కడితో ఈ వీడియో కంప్లీట్.